హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ సునీల్ మద్దాల. ఒక ఇంట్రెస్టింగ్ వీడియో అయితే మీ ముందుకు తీసుకురావడానికి ప్రయత్నం చేశానండి. ఏంటంటే 20,000 పైనే మెజారిటీ ఉన్నటువంటి స్థానాలు, 20,000 పైనే మెజారిటీ గెలుచుకోబోయే స్థానాలని మీకు చెప్పబోతున్నాను. కాకపోతే ఇది నేను చేసిన సర్వే కాదు, ఒక సర్వే బయట పెట్టినటువంటి విషయం. కాకపోతే నేను ఆ సర్వే నమ్మమని చెప్పను, నేను నమ్ముతానని ఎట్టి పరిస్థితుల్లో అన్నాను. ఎందుకంటే ఈ సర్వేలో కొన్ని తప్పులు కూడా ఉన్నాయి. ఎలా అంటే గెలిచే క్యాండిడేట్లను కూడా గెలవరు అని చూపించింది ఈ సర్వే. కాబట్టి వైసీపీలో 20,000 మెజార్టీ పైబడిన స్థానాలని ఈ సర్వే చెప్పింది. కానీ నేను చెప్పేది ఒకటే మాట, నేను ఈ సర్వే నమ్మటంలా, ఒకటి క్లియర్. తర్వాత దీంట్లో టీడీపీలో బాగా 100% నెగ్గుతారు అన్న వాళ్ళు కూడా కొంతమందిని ఓడిపోతారు అని చూపించింది సర్వే. అందుకని ఈ సర్వే నేను ఎట్టి పరిస్థితుల్లో నమ్మటం లేదు. కానీ ఇన్ఫర్మేషన్ మనకు తెలియాలి కాబట్టి, మన సబ్స్క్రైబర్లతో పంచుకోవాలి కాబట్టి నేను ఈ వీడియో చేస్తాను. మర్చిపోకుండా వీడియో ఎండ్ వరకు చూడండి, ఇది నా రిక్వెస్ట్. ఎందుకంటే ఎలాంటి సర్వేల్లో కొన్ని మనకి తెలియని విషయాలు తెలుస్తుంటాయి. కాబట్టి కావాలని చేశారా ఏంటంటే మనకు ఒక ఐడియా కోసం ఉంటుంది. మర్చిపోద్దు, పూర్తిగా చూడండి. కొత్త వాళ్ళైతే కనుక 100% సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని. అలాగే ఫస్ట్ వీడియోకి లైక్ కొట్టండి, దాని ద్వారా చాలామందికి ఈ వీడియో షేర్ అవుతుంది. వైసీపీలో 20,000 పైనే మెజార్టీ వచ్చేటటువంటి స్థానాలు మనం ఇప్పుడు చెప్పబోతున్నాం. ఒకసారి చూద్దాం ఏంటనేది. బద్వేలు ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం ఇది. డాక్టర్ దాసరి సుధా వైసీపీ తరపున, అలాగే బి రోషన్ బీజేపీ తరపున బి రోషన్ పోటీ చేయబోతున్నారు. 20,000 పైన వచ్చేవాళ్ళు వైసీపీ వాళ్ళు మాత్రమే చెప్తున్నాం మనం. డాక్టర్ దాసరి సుధా గెలుస్తారు, 20,000 పైన మెజార్టీ వస్తుంది. తర్వాత కడప నుంచి వైసీపీ తరపున అంజద్ బాషా పోటీ చేస్తున్నారు, టీడీపీ తరపున ఆర్ మాధవిరెడ్డి పోటీ చేస్తున్నారు. ఇక్కడ అంజద్ బాషా 20,000 పైనే మెజార్టీతో గెలుస్తారు అని సర్వే చెప్తుంది. పులివెందుల నుంచి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, అలాగే బీటెక్ రవి గారు టీడీపీ నుంచి. ఇక్కడ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అంటే 20,000 పైనే, ఎంతైనా రాని, ఇక 20,000 పైనే వచ్చేది మాత్రం ఈ సర్వే చెప్పిందనమాట. కమలాపురం పి రవీంద్రనాథ్ రెడ్డి గారు, అలాగే ప్రత్యర్థి పుట్ట కృష్ణ చైతన్య రెడ్డి గారు టీడీపీ. ఇక్కడి నుంచి కమలాపురం వైసీపీ గెలుస్తుంది. పి రవీంద్రనాథ్ రెడ్డి గారికి 20,000 పైనే వస్తాయి. నేను పద్దాక 20,000 అని చెప్పను, కానీ వైసీపీ మాత్రం 20,000 సాధించే స్థానాలు మాత్రం మనం చెప్తున్నాం. తర్వాత జమ్మలమడుగు ఎం సుధీర్ రెడ్డి గారు వైసీపీ, సి ఆదినారాయణ రెడ్డి గారు బీజేపీ. వైసీపీ అభ్యర్థి గెలుస్తారు, 20,000 మెజార్టీ వస్తుంది. 20,000 పైనే. మైదుకూరు నుంచి ఎస్ రఘురామరెడ్డి గారు వైసీపీ నుంచి, పొట్టా సుధాకర్ యాదవ్ గారు టీడీపీ నుంచి. ఏంటి ఎస్ రఘురామరెడ్డి గారికి 20,000 పైన మెజార్టీ వస్తుంది. కోడూరు ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం కోరుముట్ల శ్రీనివాసులు గారు వైసీపీ తరపున, అలాగే ఏ శ్రీధర్ జనసేన క్యాండిడేట్ అయినా. ఇక్కడ కూడా వైసీపీ గెలుస్తుంది. కోరుముట్ల శ్రీనివాసులకి 20,000 మెజార్టీ కన్నా ఎక్కువ వస్తాయి అని చెప్తుంది సర్వే. రాయచోట గడికోట శ్రీకాంత్ రెడ్డి వైసీపీ తరపు నుంచి, ఎం రామ్ ప్రసాద్ రెడ్డి టీడీపీ తరపు నుంచి. ఇక్కడి నుంచి కూడా వైసీపీ గెలుస్తుందని సర్వే చెప్పింది. 20,000 పైన మెజార్టీ వస్తుందంటుంది. తంబళ్ళపల్లె పి ద్వారకారెడ్డి వైసీపీ తరపున, అలాగే ఇక్కడ అభ్యర్థి ఎవరు ఇంకా కన్ఫర్మ్ కాలేదు కాబట్టి ఈ అభ్యర్థికి ఎవరున్నా సరే 20,000 పైన మెజార్టీ వస్తుందని ఈ సర్వే చెప్తుంది. పొంగనూరు నుంచి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఈయన గెలుస్తారు, 20,000 పైన మెజార్టీ వస్తుంది వైసీపీ తరపు నుంచి. చల్లా బాబురెడ్డి టీడీపీ. అలాగే పుట్టపర్తి నుంచి డి శ్రీధర్ రెడ్డి వైసీపీ, పల్లె సింధూరారెడ్డి టీడీపీ. ఇక్కడి నుంచి కూడా శ్రీధర్ రెడ్డి గెలుస్తారు, 20,000 పైన మెజార్టీ. కె ధర్మవరం కేతిరెడ్డి వెంకటరామరెడ్డి వైసీపీ, టివై సత్యకుమార్ బీజేపీ. ఇక్కడి నుంచి కూడా వైసీపీ గెలుస్తుంది, 20,000 పైన మెజార్టీ అని చెప్తుంది. కదిరి మబ్దుల్ అహ్మద్ కె వెంకటప్రసాద్ టీడీపీ. ఇక్కడి నుంచి కూడా మబ్దుల్ అహ్మద్ గారికి 20,000 పైన మెజార్టీ వస్తుందని ఈ సర్వే చెప్తుంది. గుంతకల్ నుంచి టి వెంకటరామరెడ్డి, గొమ్మనూరు జయరాం. ఇక్కడ గుంతకల్ కూడా ఇక్కడ టీడీపీ ఓడిపోతుందని చెప్పేసి సర్వే చెప్పింది. అందుకే నాకు ఎందుకో తేడా కొట్టింది. ఇలాంటి కొన్ని సీట్లు అయితే ఉన్నాయి. ఏంటి కోడూరు ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం కోరుముట్ల శ్రీనివాసులు ఏ శ్రీధర్ జనసేన అన్న కూడా వైసీపీ గెలుస్తుంది అని అంది. అక్కడ కొంచెం తేడా కొట్టింది. తర్వాత సింగనమల ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం ఎం వీరాంజనేయులు వైసీపీ, అలాగే బండారు శ్రావణి టీడీపీ. ఇక్కడి నుంచి కూడా వైసీపీ గెలుస్తుంది, 20,000 టీడీపీ 20,000 మెజార్టీ వస్తుంది అని చెప్తున్నారు. అనంతపురం అర్బన్ ఎం ఏ వెంకటరామరెడ్డి డివి ప్రసాద్ టీడీపీ. వైసీపీ ఏ వెంకటరామరెడ్డికి 20,000 పైన మెజారిటీ. కళ్యాణ్ దుర్గం తలారి రంగయ్య వైసీపీ, ఏ సురేంద్రబాబు టీడీపీ. తలారి రంగయ్య 20,000 పైన మెజార్టీ వస్తుందని ఈ సర్వే చెప్తుంది. తర్వాత సర్వేపల్లి నుంచి కాకాని గోవర్ధన్ వైసీపీ, ఎస్ చంద్రమోహన్ రెడ్డి టీడీపీ. అలాగే సూళ్లూరుపేట ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం కెలివేటి సంజీవయ్య గెలుస్తారు, నెలవెల విజయశ్రీ టీడీపీ. వెంకటగిరి నేదురుమల్ రామ్ కుమార్ రెడ్డి 20,000 పైన మెజార్టీ వస్తుంది వైసీపీకి. కురుగొండ్ల లక్ష్మీప్రియ టీడీపీ.
ఆళ్లగడ్డ గంగుల విజయేందర్ రెడ్డి వైసీపీ, భూమా అఖిల ప్రియ టీడీపీ. ఇక్కడ కూడా వైసీపీకి 20,000 పైన మెజార్టీ వస్తుంది అని అయితే కనుక చెప్తున్నారు వీళ్ళు. నందికొట్కూరు ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం డాక్టర్ దారా సుధీర్, జి సైసూర్య టీడీపీ. పాణ్యం కాటసాని రామ్ గోపాల్ రెడ్డి, గౌరి చరితారెడ్డి వైసీపీ గెలుస్తుంది 20,000 మెజార్టీ. నంద్యాల శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి, ఎండి ఫరూక్. ఎమ్మిగనూరు బొట్టా రేణుగా గెలుస్తారు, బివి జయశ్రీ నాగేశ్వర రెడ్డి టీడీపీ. తర్వాత మంత్రాలయం వై బాలనగర్ రెడ్డి వైసీపీ, రాఘవేందర్ రెడ్డి బీజేపీ. వైసీపీ 20,000 మెజార్టీ. నేను చెప్పిన వైసీపీలు అన్నీ కూడా 20,000 మెజార్టీ మీద పైన ఉండే చెప్తున్నానండి. తర్వాత ఆత్మకూరు మేకపాటి విక్రమ్ రెడ్డి వైసీపీ 20,000 పైన మెజార్టీ వస్తుంది అన్నారు. ఇక్కడ ఆనవ నామనారాయణ రెడ్డి టీడీపీ ప్రత్యర్థి, ఇది కూడా ఓడిపోతుంది అన్నప్పుడే నాకు ఎందుకో తేడా కొట్టింది ఈ సర్వే కట్టా కాదని. తర్వాత పెదకూరపాడు నంబూరి శంకర్రావు 20,000 పైబడి వస్తుందని చెప్తున్నారు. భాష్యం ప్రవీణ్ గారు ఈయన ఓడిపోతారన్నప్పుడు కూడా నాకు ఎందుకో సింక్ అవ్వాలా, ఏంటిది టీడీపీ పక్కగా ఓడిపోయే స్థానాలన్నీ కూడాను, టీడీపీ గెలిచే స్థానాలు కూడా ఓడిపోయినట్టు చూపిస్తుంది సర్వే అనేది అనిపించింది. తర్వాత పామర్రు భాష్యం ప్రవీణ్. తర్వాత తిరువూరు నలగట్ల స్వామిదాస్, కొలికపూడి శ్రీనివాస్. నలగట్ల స్వామిదాస్, కొలికపూడి శ్రీనివాస్ మీద 20,000 మెజార్టీ ఓట్లు. విజయవాడ వెస్ట్ షేక్ హసీఫా 20,000 ఓట్ల మెజార్టీ తోటి బీజేపీ సుజనా చౌదరి మీద నెగ్గుతాడు. అర్థమైందండి అని ఈ సర్వే చెప్తుంది. పెనమలూరు కైలే అనిల్ కుమార్ 20,000 మెజార్టీ. తర్వాత దెందులూరు కొట్టాల అబ్బాయి చౌదరి, చింతమనేని ప్రభాకర్ మీద దెందులూరులో కొట్టాల అబ్బాయి చౌదరి 20,000 మెజార్టీ వస్తుందని సర్వే చెప్తుంది. పోలవరం ఎస్టీ రిజర్వ్ నియోజకవర్గం తెల్లం రాజ్యలక్ష్మి వైసీపీ అభ్యర్థి 20,000 మెజార్టీ వస్తుందంటుంది. ప్రత్యర్థి చిర్రి బాలరాజు జనసేన. తర్వాత నూజివీడు మేకా వెంకట ప్రతాప్ అప్పారావు వైసీపీ 20,000 మెజార్టీ వస్తుందన్నారు. ప్రత్యర్థి కొలుసు పార్థసారథి టీడీపీ. రామచంద్రపురం పిల్లి సూర్యప్రకాష్కి వైసీపీ 20,000 మెజార్టీ వస్తుందన్నారు. మనంశెట్టి సుభాష్, అలాగే ఇంకా ఉన్నారండి. తర్వాత పి గన్నవరం ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం మీది విప్పర్తి వేణుగోపాల్ జనసేన, గిడ్డి సత్యనారాయణ. ఇక్కడి నుంచి కూడా విప్పర్తి వేణుగోపాల్ వైసీపీకి 20,000 ఓట్ల మెజార్టీ వస్తుంది జనసేన అభ్యర్థి మీద. తుని దాడిశెట్టి రాజా, యనమల దివ్య. ఇక్కడి నుంచి కూడా దాడిశెట్టి రాజా ఇంచుమించు ఈయన కూడా 20,000 మెజార్టీ వస్తుందని చెప్తున్నారు. అనపర్తి సత్య సూర్యనారాయణ రెడ్డి టీడీపీ, నల్లమిల్లి రామకృష్ణారెడ్డి. అలాగే నిడదవోలు గట్టం శ్రీనివాసనాయుడు వైసీపీ, కందులు దుర్గేష్ జనసేన. ఇక్కడి నుంచి కూడా నిడదవోలు కూడా 20,000 మెజార్టీ వైసీపీ అభ్యర్థి వస్తుందని ఈ సర్వే చెప్తుంది. తర్వాత పాలకొండ ఎస్టీ రిజర్వ్ నియోజకవర్గం విశ్వేశ్వరరాయ కళావతి వైసీపీ, నిమ్మగ జయకృష్ణ జనసేన. ఇక్కడ కూడా విశ్వేశ్వరరాయ కళావతికి 20,000 మెజార్టీ వస్తుంది వైసీపీకి అని చెప్తున్నారు. తర్వాత కురుపం ఎస్టీ పాములు పుష్పశ్రీ వాణికి 20,000 మెజార్టీ వస్తుంది అనేది చెప్తున్నారు. టీడీపీ తోయిగ జగదీశ్వరి. పార్వతీపురం ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం అలజంగి జోగారావు 20,000 మెజార్టీ వస్తుంది వైసీపీకి అని చెప్తున్నారు. బి విజయచంద్ర టీడీపీ. సాలూరు ఎస్టీ నియోజకవర్గం పీడిత రాజన్న ద్వారా, ఈయనకి 20,000 మెజార్టీ వస్తుందని చెప్తున్నారు వైసీపీ. తర్వాత టీడీపీ గుమ్మడి సంజయరాణి. అరకు ఎస్టీ ఆర్ మత్స్యలింగ వైసీపీ, అలాగే పి రాజారావు బీజేపీ అభ్యర్థి. చీపురుపల్లి బొత్స సత్యనారాయణ, కిమిడి కళా వెంకట్రావు. బొత్స సత్యనారాయణ కూడా 20,000 పైన మెజారిటీ వస్తుందని అన్నారు. కాబట్టి ఇదండి 48 నియోజకవర్గాలు ఈ సర్వే చెప్పింది. 48 నియోజకవర్గాల్లో కూడా 20,000 పైనే వస్తాయి వైసీపీ కన్నా నియోజకవర్గాలు చెప్పింది. నిజంగా ఇది సర్వే అసలు నిజమా అబద్ధమా నేను గూగుల్లో సెర్చ్ చేశా. ఫస్ట్ స్టెప్ సొల్యూషన్ అని చెప్పేసి ఒక ఛానల్లో ఇంటర్వ్యూ చేశారు. ఒక ఆయన్ని ఇంటర్వ్యూ చేస్తే విషయం చెప్పాడు ఆయన. ఫస్ట్ స్టెప్ సొల్యూషన్ అనే దాంట్లో ఈ సర్వే పెట్టారు. వాళ్ళు ఈ సర్వే చాలా బాగా చేస్తారు, అది ఇది సోదేసి చెప్పాడు ఆయన. అసలు ఈ ఫస్ట్ స్టెప్ సొల్యూషన్ అనేది ఎంత దిగినా దొరకలేదు నాకు గూగుల్లో. ఏంట్రా నేను గూగుల్లో ఉందన్నాడు, అదన్నాడు, ఇదన్నాడు చూస్తే ఎక్కడ దొరకలేదు. నాకు తెలిసి ఇది ఫేక్ సర్వే అని అనుకున్నాను. లేదు ఫేక్ కాకపోతే ఫేక్ అంటారా కాదంటారా అనేది నేను మీ అభిప్రాయం తెలుసుకోవాలనుకున్నాను. ఈ సర్వే నిజమా కాదా ప్లీజ్ మీ అమూల్యమైన అభిప్రాయం తెలియజేయండి. మన వీడియోని లైక్ చేయడం మర్చిపోద్దు, అలాగే కామెంట్ చేయండి మీ అమూల్య అభిప్రాయాన్ని. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.